నమస్తే నరసింహ గురుజీ గారికి. ఈరోజు మనం మీతోటి కలుసుకొని కొన్ని విషయాలు మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి కొన్ని అనుభవాలు కొన్ని మీ దగ్గర నుంచి తెలుసుకుందామని ఇప్పుడు కాల్ చేశాం. స్వామి వినపడుతుందా? గురి భో నమః. ఓకే, నీ గెటప్ ముందు మేము వీక్ అయ్యామన్నాం. మీరు స్వామిది గెటప్ ఉంటారు, మీరు స్వామిది గెటప్ ఉంటారు, మేము రైతు గెటప్ లో ఉన్నాం. రైతు ప్రపంచానికి కూడు పెడుతుంటాడు, స్వామీజీ ఏమో ఆశీర్వాదం. రెండు కరెక్ట్ అంటావా? వాళ్ళు పండిస్తుంటారు, వీళ్ళు తింటుంటారా? వాళ్ళేమో అందరికి కడుపు నింపుతారు రైతులు, మనశ్శాంతి ఇస్తారు. ఇంకా ఏం కావాలి ప్రపంచంలో? ఏముంది? కడుపు నిండటం, మనశ్శాంతి ఉంటే రెండు దాలుగా, అంతకంటే కావాల్సింది. చూడు నా ప్రేక్షకు దేవుళ్ళారా, రైతు పంట పండించి ప్రజలు ఆకలి తీరుస్తున్నాడు. జ్ఞాని తపస్సు చేసి ప్రజలు మనోభావాలని నెమ్మదిగా, మన మనుషుల్ని నెమ్మదిగా దీవిస్తున్నాడు మా నరసింహ గురుజీ గారు అన్నారు. ఈ సందర్భంగా మీకు థ్యాంక్స్ గురుగారు. ప్రజలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాము. మనిషి నెమ్మదిగా ఉండాలి, మనిషి నెమ్మదిగా అంటే ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండాలంటే రామ్ భజన చేయాలి. కాదు, నేనంటే రామభజన చేయటం అంటే అది నో ప్రాబ్లమ్స్. ఇలాగా ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చొని మౌనంగా ఉండి మీరు నెమ్మదిగా ఉండాలనుకుందాం. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అడుగుతున్నా. నాకు సంసారం, నాకు పిల్లలు, నాకు జాబు, నాకు అన్ని పనులు ఉండి చేస్తూ ఎలా నెమ్మదిగా ఉండాలి మనిషి? నెమ్మదిగా ఉండాలంటే కొంచెం మార్పు చేసుకోవాలి. చేసే మనం పొద్దు నుండి సాయంత్రం వరకు పండుకునేంత వరకు ఏమేమి చేస్తున్నాం అనేది ఒక డైరీలు రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్. గుడ్. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమైతే లేదు. పొద్దు నుండే స్టార్ట్ అవుతుంది మాయ. వాళ్ళకి తెలియకుండానే ఒకరినొకరు చూసుకొని అలా మాట్లాడుతున్నారు. పొద్దు నుండే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా పండుకున్నటువంటి ఎనర్జీని అలా వాడుకుంటూ పొద్దున్న బ్రష్ చేసిన కాంచెలు మొదలు ఆలోచనలు ఏం చేయాలి, ఎవరిని ఏం చేయాలి, ఇట్లా చేయాలి ఆలోచన చేసుకుంటూ అశాంతికి కారణమవుతున్నారు. తర్వాత మధ్యాహ్నం టిఫిన్ చేసుకుంటూ ఆలోచనలు, తర్వాత ఇక ప్రజలలో పోయి ఏవో అస్తవస్తంగా ఇష్టానుసారంగా మాట్లాడి మొత్తము అస్తవస్తంగా మనశ్శాంతి లేకుండా పోతుంది అన్నట్టు. సాయంత్రం వచ్చే వరకే మొత్తము ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా లాస్ అయిపోయి నెత్తి నొప్పి, మొక్కల నొప్పులు ఇవన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఛాయ్ తాగి అమృతాంజనం రాసుకొని ఇట్లా అస్తవస్తంగా ఉన్నారన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే పొద్దు నుండి సాయంత్రం వరకు ఏ విధంగా ఉండాలంటే కొంచెం మార్పు తెచ్చుకోవాలి వాళ్ళ లోపల. ఏ ఆలోచనలు మనం ఎందుకు చేస్తున్నామని డైరీలు రాసుకోవాలి. పొద్దున బ్రష్ చేసినప్పుడు ఆలోచన చేసినాం, దానివల్ల వచ్చిన ఫలితం ఏంది డైరీలు రాసుకోవాలి. ఎవరితో ఏవో మాట్లాడినాం, ఏం ఫలితం వచ్చింది, అలా సాయంత్రం డైరీలో మొత్తం రాసుకొని సాయంత్రం చూస్తే దానివల్ల వచ్చిన ఫలితం ఏంది అంటే ఫలితం ఏమొచ్చిందంటే అస్తవస్తంగానే ఉంది, మనశ్శాంతి కోల్పోయాము, తలకాయ నొప్పి, మొఖాల నొప్పులు రావడం జరిగినాయని మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్పాటు చేసుకోవాలి. పొద్దు నుండి సాయంత్రం వరకు ఏ విధంగా ఉండాలి, మనము పాజిటివ్ గా ఉండాలి. పొద్దున్నే గుడిలో ఇంట్లో దీపం పెట్టాలి. తర్వాత ఎవరేమన్నా ప్రశాంతంగా ఉండాలి, రామనామాన్ని జపిస్తుండాలి. ప్రతి పనిలో కూడా ఆలోచన పాజిటివ్ కొంచెం మార్పు చేసుకోవాలి. పని చేసుకుంటూ కూడా కర్మను ఎవడు అకర్మను కాల్చునో వాని అందు నేను నా యందు వాడను కృష్ణ పరమాత్ముడు అంటుండు. అంటే ఏ పని చేసినా గానీ అదే ఆలోచన అది చేస్తూ ఉంటే ఆ దైవనామాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ పని చేసుకుంటూ ఉంటే నిశ్చలంగా ఉండి మనశ్శాంతిగా ఉండి అన్ని విధాలా బాగా పడుతున్నాడు, ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటున్నాడు. ఈ మార్చుకునే పద్ధతి ఎవరు వాళ్ళ పైన ఉంది అన్నట్టు. అందుకే ఒక గురుమూర్తి కావాలి, సరి అయిన మార్గం కూడా దీనికి అవసరమై ఉన్నది. గుడ్. చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, నరసింహ గురి గారు అన్నారు పొద్దున్న లేచిన కాడ నుంచి ఒక డైరీ, చిన్న డైరీ జేబులో పెట్టుకొని
నాకు ఆలోచనలు ఏమొచ్చింది, నేను ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నాను, నేను జాబ్ చేసేవాళ్ళ దగ్గర ఓనర్ దగ్గర ఏం మాట్లాడాను, నా భార్య దగ్గర ఏం మాట్లాడాను, భర్త దగ్గర ఏం మాట్లాడాను, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, పిల్లల దగ్గర ఎన్ని డైరీస్ నోట్ చేసి పెట్టుకొని ఏ మాట నేను మాట్లాడే ముందో ఆ మాట రాంగ్గా వెళ్ళింది, నేను మంచిగా మాట్లాడాలింది రాంగ్గా వెళ్ళింది. ఇట్లా ప్రతి క్షణం మనం సర్దిద్దుకునే ఒక ప్రక్రియ అని గురువుగారు చెప్పారు. ఈ డైరీ పెట్టుకోవటం అనేది అది దీన్ని ఏం చేస్తామంటే మా స్టైల్లో ఏం చేస్తామంటే పొద్దుటి నుంచి ఆలోచనస్ అన్నీ సాయంకాలం పండుకునేటప్పుడు ధ్యానంలో కూర్చొని రీకలెక్షన్స్ తీసుకొని పొద్దున్న ఎన్ని గంటలు లేచాను, ఎవరితో మాట్లాడాను, ఎక్కడ కోపడ్డాను, ఎక్కడ బాధపడ్డాను అని ఇంతకుముందు మేము చేస్తున్న ధ్యానం ఒక ప్రక్రియ. అది ఈ ధ్యానం కంటే కూడా నరసింహగురి గారు చెప్పింది ఒక షార్ట్ కట్ అనమాట. డైరీ మనం పెట్టుకొని ఓహో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం మాట్లాడాము అనే సత్యాన్ని చెప్పుకుంటే జీవితం చాలా ఈజీగా ఉండదు అనేది నరసింహగురి గారు చాలా మంచి అద్భుతమైన సెంటెన్స్ చెప్పారు. గుడ్. మనిషికి కష్టాలు సుఖం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి గురుగారు? జనం ఏమనుకుంటారంటే లాభం వస్తే ఆనందము, నష్టం వస్తే బాధ అనుకుంటున్నారు. ఈ రెండులో నీ విమర్శన ఏంటి? లాభ నష్టాలకి నువ్వు ఏమి సజెషన్ ఇవ్వదలుచుకున్నావో చూస్తున్న ప్రేక్షకులకి? ఇష్టానుసారంగా నడవటమే కష్టం. అంటే శాస్త్రయుక్తంగా కాకుండా ఆ ధర్మాన్ని పక్కన పెట్టేసేసి స్వార్థపూరితో నడుచుకుంటా ఎవరైతే పోతున్నారో వాళ్ళ కష్టంగానే ఉంటుంది. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నారో ధర్మం రక్షతి రక్షిత, ధర్మాన్ని ఎవరు కాపాడుతారో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ధర్మాన్ని పక్కకు పెట్టి మనం ఇష్టానుసారంగా స్వార్థపూరితంగా చేసినాం కాబట్టి ఆ పనులే ఆ కర్మలే మనకు కష్టరూపంగా వస్తున్నాయి అన్నట్టు. కష్టాలు సుఖాలు అనేది మన చేతుల్లో ఉంది. మనం అంటే నేను కొంతమంది అనొచ్చు, అయ్యో మేము ఈ జన్మలో ఏమి పాపాలు చేయలేదండి, చాలా బాగానే నడుచుకుంటున్నాం, అందరికి ప్రేమ చేస్తున్నాము, కష్టాలు వస్తున్నాయంటే నీకు తెలుసో తెలియక గత ఈ జన్మలో కష్టాలు అవి వస్తూ ఉన్నాయి. కనుక మనము ఎప్పుడు మనం పాజిటివ్ గానే ఉండి మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమించుకుంటూ వెళ్తూ ధర్మాన్ని మాత్రము పర్ఫెక్ట్ గా ఆచరిస్తే మాత్రం ఎప్పుడు సుఖంగానే ఉంటుంది. చాలా మంది అనుకుంటారు సుఖం వచ్చినప్పుడు ఎగురుతారు, నాంతటి వాళ్ళు ఎవరు లేరు, లాటరీ పనిగానే నేను ఇంత గొప్పవాడిని అనుకుంటారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోతుంటారు. ఈ సుఖాలు కష్టాలు అనేది సంసారంలో పరిపాటిగానే ఉందన్నట్టు. ఒక అలల్లాగా వస్తుంటాయి పోతుంటాయి. అవిట్లకు లెక్క చేయకుండా మన ధర్మాన్ని మనము ఆచరిస్తూ ముందుకు వెళ్తే మనకు కష్టాలు తక్కువ అయిపోయి సుఖాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన మనసు మన మీద ఆధారపడింది కాబట్టి మనసు ఇష్టానుసారంగా మనం చెప్తుంటే నడుస్తుంటే అలా కష్టాలు లాగానే కనపడతాయి. కానీ మనసులో నిండుదనము ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే బాగా మనము పాజిటివ్ గా ఉండాలి. మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను ప్రేమిస్తే ఆ కష్టాలు తక్కువైపోయి సుఖాలు పెరుగుతాయి అన్నట్టు. సుఖాలు కావాలంటే మనము నిశ్చలమైనటువంటి పనులే చేయాలి, సత్ప్రవర్తనే ఆచరించాలి. అలా చేసినప్పుడు మెల్లమెల్లగా అవి పాజిటివ్ గానే వస్తాయి, సుఖంగా మనకు కనపడుతూ ఉంటాయి అన్నట్టు కర్మలు. అంతకన్నా మించింది ఏమి లేదు, మన చేతిలో ఉంది. కష్టం వస్తుంది సుఖం వస్తుంది అంటే మనం చేసిందే మనకు రివర్స్ వస్తుంది అన్నట్టు. గుడ్. అది తెలుసుకుంటే బాగుంటుంది. గుడ్. గురుగారు మంచి సజెషన్ ఇచ్చారు. చాలా మంది మేము ఇప్పుడు ఏం చేయలేదంటే మేము మంచి పనులు చేసాక మాకే ఎందుకు కష్టాలు అవుతున్నాయి అని చాలా మంది అంటుంటారు. అది గురువులు పెద్దలు ఏమంటారంటే గత జన్మలో చేసిన కష్టాలని కొంతమంది చెబుతూ ఉంటారు. గత జన్మలో చేసినవి అయినా ఈ జన్మలో చేసినవి అయినా ఏ కష్టం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి వెళ్తేనే అది ఫలితం అనేది తప్ప కష్టం వచ్చిందని కష్టాలని చెప్పి అప్పుడు ఏమనుకుంటారంటే చాలామంది నా ప్రేక్షకులు ఇప్పుడు నేనేం చేయలేదు, నేను మంచోడిని, కష్టాలు నాకెందుకు వస్తున్నాయి దాన్ని బాధపడుతున్నారు. కష్టాలకి మంచోళ్ళకే రావాలి, చెడ్డోళ్ళకే రావాలి అనే కష్టాలకి సపరేట్గా ఏమి ఉండదు అనేది ఈ సందర్భంగా గురువు గారి ద్వారా తెలుస్తుంది. కష్టం అనేది ఎనీ టైం రావచ్చు, మనుషులకి మంచోళ్ళకైనా వస్తాయి, చెడ్డవాళ్ళకైనా వస్తాయి కష్టాలు అనేవి. అందుకని మనం ఏమనుకుంటామంటే ఉదాహరణకి నేను మంచి పని చేస్తున్నా కాబట్టి నాకు మంచి రావాలి, వాడు చెడ్డ పని చేస్తున్నాడు వాడి కష్టాలు రావాలని మనం ఊహించుకుంటాం అనమాట. అది రాంగ్ అనేది గురువుగారు ద్వారా చెప్పడం జరుగుతుంది. కష్ట నష్టాలు అనేది ప్రతి మనిషి లోపల ఉంటాయి. అది ఈ జన్మయా ఆ జన్మయా అనేది కాదు. ఆ కష్టాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేసుకొని ఆ కష్టాల్లో నుంచి ఎలా బయటకు రావాలనే టెక్నిక్ గురుగారు కూడా అడుగుదాం. గురుగారు కష్టాల్లో నుంచి మనిషి ఎలా బయటకు రావాలి టెక్నిక్? ఏవాడు ఒక ఊబిలో ఉన్నాడు మనిషి, ఒక గుంతలో మనిషి ఉన్నాడు. గుంతల నుండి బయటకు రావాలంటే
దానికి కష్టపడి ఎవరినో సహాయం తీసుకొని ఎవరి చేతిలో పట్టుకొని మెల్ల కష్టపడి పైకి రావాలి. గడ్డ మీద ఉంటాడు. అట్లనే మన సంసారం అనే రూబిలో కూడుకొని పోయినాం అన్నట్టు. ఇటు చూస్తే బంధం, అటు చూస్తే బంధము, ఇక్కడ తల్లి తండ్రి పిల్లలు మేకలు ఇళ్ళు మేకలు ఇవన్నీ కూడా సమస్త బంధాలు మనలో ఒకటి పెట్టుకున్నాం కాబట్టి ఈ బంధం బయటకు రావాలంటే ఒకే ఒక మార్గం అయింది, సత్య మార్గం అయింది. సత్య మార్గం అంటే గురు మార్గం అయింది. అందరు గురువు బోధలు తీసుకోలేరు కాబట్టి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాన్ని ఆచరించాలి. మెల్లమెల్లగా ఆ ఊపిరి నుండి మనమే తయారు చేసుకున్నాం. అది మళ్ళీ మనమే విడదీసుకుంటూ పోవాలి. విడదీసుకుంటూ పోవాలంటే దానికి సరైన మార్గదర్శకుడు కావాలి. అలా వాళ్ళు టీచింగ్ ఇచ్చిన కొద్దిలు మెల్లమెల్లగా అందులో నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. ఒకసారి పడలేరు. ఎందుకంటే ఎన్ని జన్మల నుండి పాకురు పట్టుకొని ఉన్నటువంటి ఆ బంధము ఒకేసారి విడిపోలేదు అన్నట్టు. మన వెలుతురు ఎలా వస్తుంటే అలా చీకటి విడిపోతుంది. లైట్ వేయగానే చీకటి పోయింది అనటం కాదు. ఇక్కడ వెలుతురు మెల్లమెల్లగా వస్తుంటది, చీకటి మెల్లమెల్ల విడిపోతుంటది. అందుకే మనము సత్యాన్ని మాత్రం మరవకూడదు, ఆచరణ చేయాలి. ఈ రూపిల నుండి పడాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే దైవనామం స్మరిస్తూ ఉండాలి నిరంతరం. అన్ని పనులు చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉంటే మనసు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆ నిండుదనం రావాలి మనసులో. మనసులో ఎల్తిదనము ఎల్తికుండా తొలుకుతుంది అన్నట్టు మనసు కూడా అల్పంగా ఉంది కాబట్టి అది తొందరపాటులో ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని అస్తవ్యస్తంగా ఉందన్నట్టు. మనం మనసుని ఎప్పుడైతే నిండుదనం చేసిందో అప్పుడు వాడు నిండుగా ఉండి ప్రశాంతంగా ఓర్పుతో ఉండాడు అన్నట్టు. అదే కష్టం నుండి గట్టెక్కి సుఖంగా ఉండటం కారణం అవుతుంది. గుడ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. ఇప్పుడు మైండ్ మనసు ఇప్పుడు చెప్తే ఇప్పుడు చేసే పని చాలా మంచిది అంటుంది. ఒక 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అదే తప్పుగా కనిపిస్తుంది. అది తప్పుగా చేసిన ఏమో అనుకుంటున్నాం, కానీ వాళ్ళ తర్వాత అది మంచిగా అనిపిస్తుంది. ఏంటి దీనిలో ఉండ మార్పు ఏంటి? దాంట్లో ఉన్న చమత్కారం అదే కదా, మాయకు ఉన్నటువంటి గొప్పతనమే అది. ఏది? దాన్నే మాయ అంటారా? దాన్నే మాయ అంటారా? దాన్నే మాయ అంటారా? దాన్నే మాయ. ఇప్పుడు ఏదైతే చెమగ్గా ఉండి అమ్మో ఇది గొప్పది అనుకుంటాం చూడు, అదే మాయ అన్నట్టు. అసలు వాస్తవంగా స్థిరంగా ఉండటం లేదు. అదే మాయ. కంటికి కనపడేది ప్రతిదీ మాయనే. ఏదైనా మాయనే, స్థిరంగా ఉండదు. ఒక రోజు పోయేది. ఎప్పుడైతే అది నాది అనుకున్నామో అప్పుడే మనకు బాధ పెడుతుంది అన్నట్టు. ఆ వస్తువు, ఒక వస్తువును ప్రేమించడం అనుకో, ఒక బిడ్డను, ఒక భార్యను, ఆస్తును ప్రేమించడం అనుకో, ఇది లేదు నేను ఉండలేదు అనుకున్నప్పుడే నీకు బాధ అవుతుంది. ఎందుకంటే ఆ వస్తువు పాడైపోయినట్టు. ఇప్పుడు బిడ్డ చెప్పినట్టు ఇంటలేదు నీకు బాధ అవుతుంది, ఎందుకంటే బిడ్డను ప్రేమించడం కాబట్టి. నా వస్తువు అనుకున్నప్పుడు ఆ వస్తువు పాడైతే మనిషికి బాధ అవుతుంది. ఇంతే తేడా ఈ మాయలో ఉన్నటువంటి చమత్కారం అదే. నువ్వు దాని మీద పూర్ణ విశ్వాసం పెట్టిన ఆ ప్రపంచం మీద నీకు ఎప్పుడో ఒకసారి బాధ పెడుతుంది అది. అందుకని మార్పులు ఏమన్నారంటే వస్తువును వస్తువుగానే చూడు, వస్తువు కన్నా నువ్వు భిన్నంగా ఉన్నావు, నువ్వు సత్యవాడవు కాదు. ఈ అనితమైన వస్తువు పైన ప్రేమ పెట్టుకోకు. పెట్టుకున్నావంటే నీకు ఎప్పుడో ఒకప్పుడు నీకు అది దెబ్బతీసి బాధ కుంగదీస్తుంది అని చెప్పడం జరుగుతుంది మార్పులు. కనుకనే వస్తువును వస్తువుగా చూసి అందరినీ ప్రేమించాలి, కానీ గాఢంగా ప్రేమించకూడదు. ఎప్పుడైతే గాఢంగా ప్రేమించారో అప్పుడు మనకు రివర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక గాఢంగా ఎవరిని ప్రేమించాలంటే ఒక పరమాత్మని, ఒక గురువుని, ఒక దైవాన్ని ప్రేమిస్తే మనకు ఎలాంటి లోటు ఉండదు అన్నట్టు. ఈ అనితమైనటువంటి వస్తువుల పైన ఎవరైతే ప్రేమ ఎక్కువ పెట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడైనా ఒకప్పుడు బాధలు తప్పవని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మనం ఎప్పుడు ఎక్కువ గాఢంగా ప్రేమించాలంటే మనము ఎవరు ఇష్టదైవం ఉన్నో దానిపైన పెట్టుకుంటే మనకు ఎలాంటి లోటు ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని మనం ఈ అనితమైనటువంటి వస్తువు పైన నిమిత్త మాత్రంగా ఉంటూ నడుచుకుంటూ పోవాలి జీవితం అని శాస్త్రాలు చెప్తున్నాయి మాస్టర్ గారు. గుడ్. మనసు భగవంతుడు, మనసు అనేది ఆత్మస్థితి, బుద్ధి, మనసు, ఈ 3 కూడా మనిషిని నడిపిస్తున్నాయని అంటారు కదా. ఆత్మస్థితి వెనకుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, మనస్సు శైలి చేస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఈ మనస్సు మనకు ఫేవర్గా ఎందుకు తర్వాత మంచిది అంటుంది, కరెక్ట్ అంటుంది? మనస్సుకు ఉండ ఈ నాటకం ఏంటి? మనసులో ఉండ మార్పు ఏంటి? మనసే మనుషుల్ని అతలకుతలం చేస్తుంది కదా. ఈ మనసులో నుంచి మనిషి ఎలా ఇడుపడాలి? ఇప్పుడు మనసు చాలా మంచిది యాక్చువల్ గా, లెక్క ప్రకారంగా. మనసు
మోసం కాదు. మనసు అనేది అర్థం లాంటిది. మనసులో కొన్ని విషయాలు ఉంటాయి, పంచ విషయాలని, శబ్ద స్పర్శ రూప రస గంధాలని. అవి డేంజర్ అన్నట్టు. ఇంద్రియ విషయములతో సంయోగం చెందినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖములు సంభవించుతున్నాయి. ఇంద్రియ మంచి అవి ఎప్పుడైతే మనకు వచ్చినాయో అవి మనకు ఇదవుతుంది అన్నట్టు. మనము ఆ మనసుని మాలిన్యమైంది, మనసులో కోరికలు అన్ని కూడా జమ అయిపోయి ఆ ఎక్కువ కోరికలు ఉండటం వల్ల మనసును ఉరికిపిస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఉయ్యాల ఊగుతుంది, ప్రత్యేకంగా చెప్పాలని అంటాం. అసలు వాస్తవానికి ఉయ్యాల తన ఊగది, ఊగుతుంటే ఫీల్ అవుతున్నాం, ఎవరో ఊపుతున్నారు అన్నట్టు. ఉయ్యాల లాంటిదే మనసు. ఓహో, ఈ మనసు గురుగారు, ఈ మనసు అనేది ఈ ప్రపంచ విషయాలకి, సంసారానికి, నీ కోరికలకి బందీ తాకట్టు పెట్టినందువల్ల ఆ ప్రపంచ విషయాలు, ఈ సంసార విషయాలు, లాభ నష్టాలు ఇవన్నీ అయ్యే ఊపుతున్నాయి అంటావు మనసునే. అవే ఊపుతున్నాయి. ఇప్పుడు మనం తీయవలసింది మనసుని కాదు, మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతున్నాయో అవి విడదీయాలి. ఓహో, మనసు ఎప్పుడు పవిత్రమే. మన ఈ దేవత, మన ఈ ఈశ్వర, మనసే బడా అన్న కోయి అన్నారు. మనసే ఈశ్వరుడు, మనిషే దేవుడు, మనిషి కన్నా గొప్పవాడు ఎవరు లేరు. కానీ మనసులో ఇవన్నీ కోరికలు దొరికి మనిషిని అస్తవ్యస్తంగా చేసి ఉరికిస్తున్నాయి అన్నట్టు. మనం చేయవలసింది ఏంటంటే మనసులో ఉన్నటువంటి కోరికల్ని తీస్తూ పోవాలి. ఎట్లా కోరికలు మనసులో నుండి పక్కలు జరుగుతున్నాయో అట్లా మనసు తెల్లగా అవుతుంటది అన్నట్టు. ఎట్లా తీయాలి? మనసుకు కనిపించే మనసు కనిపించదు కదా, మనసులో ఉన్న కోరికలు ఎలా తీయాలి? మనిషి, ఒక సాధారణ మనిషి ఎలా దానికి ఏం టెక్నిక్? అందుకని ఆ టెక్నిక్ అంటే అదే గురు మార్గం అన్నట్టు. ఎందుకంటే ఆంతరికంగా సూక్ష్మంగా ఉంది కాబట్టి దానికి జ్ఞానవంతుడై అవసరం ఉందన్నట్టు. లేకపోతే భగవద్గీత కూడా చెప్తుంది, ఆ చెప్పే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయి ఉండాలి. మనకు మెల్లమెల్లగా తీయాలంటే ఎలా తీయాలి, ఎంతసేపు ధ్యానం చేయాలి, ధ్యానం చేసిన తర్వాత ఆచరణ ఎలా చేయాలి, మనం సంసారంలో ఉంటూ సంసారం ఉండకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కొన్ని కొత్తదనంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా, నిష్టగా, దీక్షగా చేయాలి. దాన్ని చేస్తుంటే కొన్ని రోజులకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు సంసారస్తులు, ఏమనుకుంటున్నారంటే ఈ ఆ సన్యాసి ఆయనకి పని బాట లేకుండా మూలన కూర్చున్నాడు, ఆయనతోటి మనం పెట్టుకుంటే మనం కూడా సన్యాసులు అవుతామని చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. సన్యాసి కావాలంటే చాలా అదృష్టం ఉండాలి, అంత ఈజీ కాదు అది. ఇదేంటి అది పెద్ద లాటరీ. సన్యాసి అయ్యి ఏకాంతంగా ఉండవటం అనేది పెద్ద అదృష్టం, అది అందరికీ వచ్చేది కాదు. అది దైవశక్తి ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి, అది ఆయన ప్రాప్తి ఉండాలి. ఏకాంతంగా ఎవరిని వదులుతారు? ఎవరు వదలరు, ఏ భార్య వదలరు, ఏ పిల్లలు ఏదో మేము ఏకాంతంగా వెళ్దాం కుదరట్లా బంధం. ఎంత ఈజీ అయిన పాయింట్ కాదు అది. అది త్యాగం కావాలి, దానికి త్యాగం కావాలి, నిష్ట కావాలి. దానికి చాలా కథ ఉంది దాని వెనుక పూర్వజైన సుకృతం ఉండాలి, భగవంతుడి నిష్ట ఉండాలి, అన్ని ఉంటే గానీ తెగదింపులు చేసుకొని పోలేడు మనిషి. అంత ఈజీ అనుకుంటారా? సన్యాసి అంటే ప్రపంచంలో అంతకన్నా గొప్పవాడు లేడు అని అది జనాలలో మరి తక్కువగా అంచనా వేస్తారు. సన్యాసి అంటే పెళ్ళాం బిడ్డలో వెళ్ళి తిరుగుతాడని తక్కువ అంచనా వలన ఆ మాటకి ఆలోచన లేకుండా పోతుంది. ఎట్లా మనుషుల్లో నమ్మకాన్ని ఎలా పుట్టించాలి మనిషి? వాళ్ళకు మెల్లమెల్లగా అలవాటు చేయాలి. చాక్లెట్ ఇచ్చి చిన్న పిల్లల్ని స్కూల్ కు పంపినట్టు వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు చేయాలి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నేర్పవలే జీవాత్మ అన్న, నేను పెరిగిన సో అది మరొకను జపించుడన్నా అన్నాడు. అంటే దానికి నేర్పాలి మనిషిని. అట్లాగానే తల్లి, ఈ బయట చెమకులు చూసి ఉరుకులాడకు, లోపల ఉన్నటువంటి సుఖం అనంతమైనటువంటిది ఉంది అని మెల్లమెల్లగా దాన్ని బుద్ధిగరించి లోపలికి పంపాలి. పంపితే లోపల ఉన్న సుఖం దెబ్బ తెలిసిందనుకో ఇక అదే పోతుంది, మనం పోనే అవసరం లేదు, ఇక ప్రతిరోజు అదే చేద్దామంటది అన్నాడు. మనసు కావాల్సింది ఎప్పుడైనా కానీ సుఖమే కోరుతుంది, ఎప్పుడైనా కానీ, బయట అయినా లోపలైనా. ఇప్పుడు ప్రపంచకులంతా కూడా పైసలు సంపాదిస్తున్నారంటే కేవలం దేని గురించి? సుఖం గురించే. ఈ డబ్బు ఉంటే నేను సుఖపడతాను, లేకపోతే అక్కడ పోతే నాకు పేరు వస్తే నేను హ్యాపీనెస్ ఉంటాను, ఇంతకన్నా మించింది అనుకోవటం కేవలం సుఖం గురించే. కానీ ఎంచుకున్నటువంటి స్థితి లక్షణాలు కరెక్ట్ కావన్నట్టు. అవి తాత్కాలిక సుఖమే.
ఓహో శాశ్వతమైన సుఖము లోపట ఉంది. లోపట ఎవడైతే పోయిండో వాడు అనంత సుఖాన్ని అనుభవిస్తాడు. కాదన్నా. అది అలవాటు చేయాలి. ఇప్పుడు నేనంటే పశువులు పక్షులు జీవరాశులకి పెద్దగా హాస్పిటల్ లేవు, పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్ ఏమి లేవు, అవి కరెక్ట్ గానే ఉండి. మరి ఈ మనుషులకే ఇంత పెద్ద హాస్పిటల్లో ఇన్ని కొత్త రకాల జబ్బులు, ఇంతమంది ఒక హాస్పిటల్కి వెళ్తే పెద్ద ఒక తిరణాల్లో వెళ్ళినట్టు వెళ్తున్నారు జనం అందరూ. హాస్పిటల్ ఎంత కొత్త స్టార్లు కట్టినా కానీ, స్టార్ హాస్పిటల్ కట్టినా కానీ ఫుల్గా బిజీ బిజీ అయిపోతున్నారు. వీటికి కారణం ఏంటి? మనుషులు పక్షురాలకి వీటికి హాస్పిటల్ లేదు. మనిషికి తెలివైనోడు కదా, ఈ తెలివితేటలు ఉపయోగించి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కదా. మరి ఈ తెలివితేటలు ఎందుకు ఉపయోగించలేకపోతున్నాడు? పక్షులు జీవరాశులు 5వ తెలివి అంటారు కదా, 5 అంటారు కదా, మనిషికి 6వ తెలివి అంటారు కదా. 6వ తెలివి ఉండే ఈ మనిషికే ఎన్ని కష్టాలు, ఇన్ని హాస్పిటల్, ఇన్ని జబ్బులు, ఇన్ని రకాల జబ్బులు ఉండి 5వ తెలివైన పక్షులు జీవరాశులని హ్యాపీగా ఉండి జీవిస్తున్నాయి కదా. ఈ వాటికి మనిషికి తేడా ఏంటి? తేడా ఏంటంటే పశు పక్షాదులు ఏంటంటే ఆ భోజనం గురించి చూస్తాయి. ఒకదాన్ని చంపుకొని తినే ఆకలి మంటకి, అది చంపకుంటే అది బతకదు అన్నాడు. అంటే ఆకలి మంటకి అవి భోజనం చేసిన తర్వాత పక్క పంటి తిరిగినా అవి సంపద అన్నట్టు. ఏదైనా సంపద ఆకలి తీరిందంటే అంటే రేపటి గురించి ఆలోచన లేదు పశుపక్షాదులకు. ఈ రోజు గురించే ఇప్పటి గురించే ఆలోచన ఉంది కనుక వీటికి రోగాలు లేవు అన్నట్టు. అవి రోగాలు ఎందుకు లేవంటే రేపటి గురించి, ఎల్లుడి గురించి, మా కొడుకు గురించి, పెద్దల గురించి లేదా వీటికి ఆలోచన. కేవలము ఈ రోజు ఇప్పుడు తిండి ఆకలి అవుతుంది తినాలి అంతవరకే వీటి ఆలోచన. కనుక వీటికి రోగాలు లేవు. మనిషికి తెలివితేటలు భగవంతుడు ఇచ్చిండు కదా. ఈ తెలివితేటలతోటి ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, సంవత్సరం, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, మన్మరాలు కూడా బతికేంత కూడబెడుతురు చూడు, అవే రోగాలుగా మారుతున్నాయి అన్నట్టు. అంటే ఇప్పటిది కాకుండా నిరంతరము ఇంకా నా ఫ్యామిలీ, నేను, నా పీడి కూడా ప్రశాంతంగా ఉండాలి, బాగుండాలి, డబ్బు సంపాదించుకొని అతి తెలివి ప్రయోగించి అస్తవస్తంగా అయిపోయి రోగాల నిలయము ఇతనే చేసుకుంటుండు, వేరేలు కాదు. నువ్వు పశుపక్షాదులు లాగా ఇప్పటి మట్టికే భోజనం చేసి ప్రశాంతంగా రేపటి గురించి ఆలోచించి ఉంటే ఏ రోగము ఎవరికి ఉండదు. రేపటి గురించి ఆలోచించటం వల్లే రోగాలు రావటం జరుగుతుంది. ఇంతేనే, ఇంకేం లేదు. పశుపక్షాదులు ఎట్లున్నాయో అట్లా మనము హాయిగా సుఖంగా ఉంటే ఏ రోగాలు ఉంటాయి. ఇప్పుడు కాదు, మనసు మనిషికి కొంచెం తెలివితేటలు ఇచ్చాడు కదా. మనసు ఇంత తెలివి అయిన మనిషే ఆ తెలివి తేటల్ని ఎందుకు వీటిని యాక్టివ్గా అలెక్ట్గా ఉండలేకపోతున్నాడు మనిషి? ఇప్పుడు ఆ తెలివే కొంప ముంచింది అన్నట్టు. ఇదేంటి? ఆ తెలివే కొంప ముంచింది జనాలకు. ఇదేంటి? ఈ తెలివి కాదు. తెలివి ఉన్నంత సేపు ప్రశాంతంగా ఉండలేడు. జ్ఞానం అనే తెలివి ఉంది. ఆ తెలివి కనెక్ట్ అయినప్పుడు మనిషి ప్రశాంతంగా ఉంటుంది. ఇదేంటి మనిషి మోసం చేస్తుంది. ఈ తెలివితోట మనిషి మోసం చేస్తుండు. ఈ తెలివితోడు అస్తవస్తంగా ఉంటుండు. ఇష్టానుసారంగా మాట్లాడుతుందంటే కేవలం ఈ తెలివితోటే. లోపట ఉన్నటువంటి తెలివి, పరమాత్మ తెలివి ఉంది చూడు, అది పర్ఫెక్ట్ అయినటువంటిది. అది అస్తవస్తంగా ఉండదు. ప్రశాంతాన్ని ఇచ్చేటువంటి తెలివి లోపట ఉంది. లోపట ఎవరైతే పోతారో ఆ తెలివి కనెక్ట్ అయితే వాళ్ళు ప్రశాంత స్థితులు అయి ఉంటారు. రోగాలు ఉండయి, ఇంకా వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. ఈ ప్రపంచం తెలివి ఉన్నంత సేపు ఈ జనన మరణ చక్రాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హాస్పిటల్ ఉంటాయి, రోగాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఈ దాటాలంటే ఇంకా లోపలికి వెళ్ళాలి, ధ్యానం చేయాలని. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు చూడండి, తెలివితేటలో 2 రకాలైన తెలివితేటలు ఉన్నాయంట. అతి ప్రపంచ విషయాల్లో ఎలా బతకాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా నేను ఫాస్ట్గా నేను ఎదగాలి, నాకు ఇల్లు కావాలని కోరుకునే తెలివితేటలు ఒకటి. అదే తెలివితేటలు, 2వ తెలివితేటలు భగవంతుడి మార్గం ఏంటి, సత్యం ఏంటి, క్షమాపణ ఏంటి, నేను ఎవరిని అని తెలుసుకునేది ఇంకో తెలివితేటలు. అందుకని నా మిత్రులారా, చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా బయట ప్రపంచమైన తెలివితేటలనే అదే నిజం అనుకొని ఆ తెలివితేటలతో పరిగెత్తి, ఆ తెలివితేటలతో నాకు నెమ్మది రావాలి, ఆ తెలివితేటలతో నాకు ఆనందం రావాలి, ఆ తెలివితేటలతో నేను ఆరోగ్యంగా ఉండాలనుకొని భ్రమ చెందుతున్నాను. నా ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ ప్రపంచ తెలివితేటల్లో నీకు నెమ్మది ఉండదు, ఈ ప్రపంచ తెలివితేటలో నీకు ఆనందం ఉండదు. కానీ ఇన్నర్ లోపల భగవంతుడైన ఒక స్థితిగతుల లోపల ఒక తెలివితేటలో ఒక ఆత్మస్థితి అనేది ఒకటి ఉంది అని గురువు గారు చెబుతున్నారు. మీరు కూడా ఏంటంటే పై విషయాలకి చెప్పండి. మాస్టర్ గారు, రామ్ మాస్టర్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు అన్నగారు. మాస్టర్ మీరు ఒకటి చెప్పండి. రాత్రి ఒక కళ వచ్చింది. రాత్రి కళ ఏమిటి వచ్చిందంటే, ఏదో ఎక్కడికో వచ్చి ఎవరినో కొడుతూ ఎమటపడుతూ వెళ్తున్నాను. నేను కొడుతున్నా ఎవరినో ఒక అతన్ని. మీరు కొడుతున్నారు?
అలా కళ అయిపోయిన తర్వాత చూస్తే మంచం మీద పడుకున్నా. ఆ కళ నిజమా, మంచం మీద పండుకున్నది నేను నిజమా, ఏదనేది నాకు కనిపిలో ఉంది. ఏది బెటర్ అవుతుంది, ఏది అసలు ఒరిజినల్? కళ అంటే కళనే అది. అంటే కొన్ని కళలలో 2 విధాలు ఉంటాయి. కొంచెం మనం ధ్యానం చేసే వాళ్ళకి ఏంటంటే భగవంతుడు మనకు చూసే కెపాసిటీ లేదు కాబట్టి కళ రూపంగా జరగబోయేది కూడా చెప్తారు, జరుగుతుంది. అది కొంచెం కొంచెం బాగా ముక్తి పొందిన వాళ్ళకి రేపు జరగబోయేది కూడా ఈ రోజు నైట్ లోనే మనసుకు సూక్ష్మంగా కనపడుతూ ఉంటాయి. పెద్దలు కూడా ఇలా విన్నాం కూడా, వాళ్ళకి నైట్ నైట్ వచ్చిన విషయాలే పొద్దున్నే నిజంగా అవుతాయి కూడా. నాకు కొన్ని అలా జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. కళ లోపల 10 తత్వాలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తలేమో 20 తత్వాలు మేల్కొని ఉంటాయి కాబట్టి కళ్ళు ఇవన్నీ చూస్తూనే 20 తత్వాలు మేల్కుంటాయి. స్వప్నం పోయినప్పుడు 17 తత్వాలు మేల్కుంటాయి అన్నట్టు. ఆ 17 తత్వాలు ఉన్నాయి కాబట్టి మన కళ లోపల ఏం జరిగింది చెప్పగలుగుతున్నాం లేచినాక. కళ్ళు ఆగిపోయినా గానీ 17 తత్వాలు పండుకున్నా కానీ 17 తత్వాలు మేల్కుంటాయి అంట. అదే గాడి నిద్రకు వెళ్ళినప్పుడు ఈ 10 తత్వాలు కూడా పండుకొని ఉంటాయి. ఈ 2 శూన్యం అవుతుంది. చెప్పలేం ఏం ఉండదు. ఇక 17 తత్వాలు లేవు కదా అక్కడ. ఏం జరిగింది అది. అందుకని ఇవన్నీ శాస్త్రాలు రాయబడ్డది. కళే కానీ కళ అనేది మనసుకు సంబంధించింది. మనసులో మనం ఏం ఫీల్ చేసుకుంటావో అదే మనకు కళ రూపంగా దర్శనం ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇది కూడా పగలు కూడా కళ అంటావా? ఇది పగలు కళ కావాలంటే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే కళలా కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది. వ్యక్తులు కనబడుతున్నారు, మనుషులు కనబడుతున్నారు, చెట్లు చేమలు గుట్టలు అన్ని కనబడుతున్నాయి. ఈ కళలాగా కావాలంటే ఇప్పుడు కళ అన్నంత సేపు నిజమే కదా, వాస్తవానికి కళ అంటున్నాడు నిజమే, పరిగెడుతున్నాడు, చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎప్పుడైతే మేల్కైనావో అది కళ, అరే ఇది వాస్తవం కాదని భయం పోయింది. ఇప్పుడు కాదు డే అంతా కూడా బాధపడుతున్నా, భయపడుతున్నా, అంత అవుతుంది, నిద్రపోతున్నా, ఇది కరిగిపోతున్నా, ఇది కళ ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? మరి మనం ఇది అంత ప్రజ్ఞ లేదన్నట్టు మనసుకి. ఇది కళలాగా కనపడాలంటే జ్ఞానం రావాలి. ఇది కూడా కళ అనాలంటే, ఇది కళ అంటాలంటే వాడు మేల్కోవాలి కదా. మేల్కోవటం అంటే ఏంది? పరమాత్మను చూడాలి. మేల్కోవటం ఏంటంటే పరమాత్మ దర్శించాలి. జ్ఞాన నేత్రాలతోటి తన ఎవరో తాను తెలుసుకున్నప్పుడు ఇది కళలా కనపడుతుంది. ఎందుకంటే ఇది అప్పటి వరకు ఇది కళలా కనపడది, నిజమే కనబడుతుంది. చాలా మంది గురువులు కళ లోపల కర్మలు కరిగించుకోవచ్చు అని కొంచెం వీడియో ముందు కొంతమంది చెబుతున్నారు. కళలో కర్మలు కరిగించుకోవచ్చు, మనం చేసిన పగుల్లో చేసిన కొన్ని తప్పులు కళలో కూడా కర్మలు కరిగించుకోవచ్చు అని అంటున్నారు. ఏంటి నీ అభిప్రాయం? కళలో కరిగించడానికి కూడా మన హ్యాండర్లు ఉంటారు, అది చూపెట్టి చూడవలసిందే. మన జాగ్రత్తలే మన కర్మలు తొలగించుకోవాలి కానీ కర్మలు తొలగించుకుంటాం అనేది భ్రమనే. అది మనకి ఎవడో పోలీసు వాడు ఎంబడి వాడు ఉరుకుతూనే ఉంటాం కానీ కర్మ తగ్గించుకుంటాం, అది మనకి సంబంధం లేని మ్యాటర్ అది. మరి చాలా మంది దాన్ని ఎమ్మట చాలా మంది మీడియాలో కళలో కళ కలగించుకొని చాలా మంది అవగాహనలో చాలా మంది వీడియో కాల్లో కళ్ళ కల్పించుకోవచ్చు అని చెబుతున్నారు. అది ఏంటంటే మేము అనుకున్నది అది ఇది కరెక్ట్ కాదు. కళ అనేది కూడా మనసుకు ఆధారపడింది. పొగుల్లో చూసిన కొన్ని కాదన్నా, పొగుల్లో చూసిన కొన్ని సిచ్యువేషన్స్ వాటికి ఫేవర్ గా కళ వస్తుంటది. అంతే కదా. అప్పుడు పగల్లో మనం చెప్పు ఇప్పుడు కళ అనే దానికి ఉనికి లేదు, జాగ్రత్త అవస్థకు ఉనికి ఉంది. కంటికి కనపడుతుంది, స్పర్శ పట్టుకోవచ్చు. కళలో ఎవరైతే మార్చుకోవచ్చు అన్నారో వాళ్ళు కూడా కళలో ఉన్నారు అన్నట్టు, కళలోనే ఉన్నారు వాళ్ళు కళ్ళలో ఉన్నారు. అడితే వాళ్ళు కళ్ళలో ఉన్నారు కాబట్టి కళ మార్చుకోవాలనుకుంటున్నారు. ఇదే మాయ. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ స్థూల దేహం ఉన్నంతసేపు జాగ్రత్త అవస్థల్ని మనం మార్చుకోవాలి. క్లియర్ గా చెప్పబట్టేది. జాగ్రత్త అవస్థ అంటే మేల్కున్నప్పుడే మనము మన స్థితి లక్షణాలు మార్చుకోవాలి. పండుకున్న తర్వాత మార్చుకోలేము. ఏలకల పడ్డావా, బోర్ల బొక్కల పడ్డావా ఏం తెలియదు. అంటే పడుకున్నావా, బార్లో పడుకున్నావా, రెండో తెలియదు, నోట్లో ఏగలు పోతున్నాయా ఏం తెలియదు.
అందుకే మహాత్ములు ఏమన్నారంటే నువ్వు మేల్కున్నప్పుడే నీవు మార్చుకోవాలి, లేకపోతే మాత్రం మార్చుకోవడానికి వీలు లేదు. స్వప్నంలో గాని శిశువులు గాని ఎప్పుడు నీవు మార్చుకోలేవు అని చాలా మంది దాని అనుకుంటే వెళ్తాను. ఎందుకంటే మనుషులు ఏమైపోయిందంటే ఈజీ మెథడ్ ఏముందో కాదన్నా. ఇప్పుడు మనం పొగుల్లో ఏదో అతనికి సారీ కొట్టాము తిట్టాము అనుకుందాం, అతనికి వెళ్ళి సారీ చెప్పే కెపాసిటీ ఉంటే అది కాదు క్షమాపణ. కళలు పోయి సమాపణ చెప్తే వానికి వాడు ఒప్పుతాడు? వాడు చెప్పలేదు, పోలీస్ కేసు పెడతాడు. అదే నువ్వు జాగ్రత్తలు పోయి చెప్పు, సరేనా అన్నట్టు. కళలు పోయి చెప్పు అంటే మనుషులు ఇంత జ్ఞానం అమాయకంగా మనసాడే నాటకం లోపల మనుషులు ఎమ్మడిస్తూ అదే మనసు లోపలే తిరుగుతున్నారు. మనసు లోపల పదే మనుషులు. మాస్టర్ గారు ఇంకొకటి ఏంటంటే శాస్త్రం గురించి చాలా మంది చెప్తారు, గాఢ నిద్రనే ఉండాలి, గాఢ నిద్ర ఉండాలని చెప్తారు. ఒక నిమిషం మాట్లాడతాను దాని గురించి. మాట్లాడు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉంటది, తర్వాత స్వప్నావస్థ ఉంటది. స్వప్నావస్థ అంటే 17 తత్వాలు ఉంటాయి కాబట్టి కొంచెం మనకు ఉనికి తెలుస్తుంది. దాని తర్వాత గాఢ నిద్రలోకి వెళ్తుంది. గాఢ నిద్రలో ఏంటంటే అక్కడ అజ్ఞానం కాదు, అట్లని జ్ఞానం కూడా కాదు, అది ఒక నిశ్చల స్థితి అన్నట్టు. అక్కడ ఏం తెలియదు ఇంకి, అక్కడ మనసు లేదు శూన్యమైంది. చాలా మంది ఏం చెప్తారు గురువులు అంటే, గాఢ నిద్రలో నీకు 100 కోట్లు ఇస్తా 1000 కోట్లు ఇస్తా తీసుకుంటావా, గాఢ నిద్రనే కరెక్ట్ అని అంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే గాఢ నిద్రలాగా నువ్వు జాగ్రత్త అవస్థలు ఉండాలని చెప్తుంది. నువ్వు మేల్కుండే గాఢ నిద్రలాగా ఉండాలి నీ మనసు ప్రశాంతంగా, అది లెక్క అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే గాఢ నిద్రలు నీకు 100 కోట్లు ఇస్తా 1000 కోట్లు ఇస్తా అని కొంతమంది ప్రచారం చేస్తారు, అది వాస్తవం కాదు. గాఢ నిద్ర అనేది జ్ఞానం కాదు, అట్లని అజ్ఞానం కాదు, అదొక దశ. అది శరీరానికి మంచి ఎనర్జీ రావడానికి, శరీరానికి ఛార్జ్ అవడానికి గాఢ నిద్ర మంచి పని చేస్తుంది. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు మేల్కో ఉండి గాఢ నిద్రలాగా ఉండాలి అని చెప్తుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే పట్టపగలు తీసేసిర్రు, జాగ్రత్త తీసేసి గాఢ నిద్రలా ఉండాలి. అంటే గాఢ నిద్ర ఉండాలంటే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, మనసు ఉండొద్దంట, బుద్ధి ఉండొద్దంట, ఏం తెలియదంట, చచ్చిపోయిన సేవకులాగా ఉండాలంట. ఇది జ్ఞానం. ప్రపంచ విషయాల్లో అన్నిటి చూస్తూ అన్ని వింటూ అన్ని చూస్తూ ఆత్మస్థితిలో ఉండాలనేదే కదా ఆత్మ గురువులు పెద్దలు చెప్పింది. అదే కదా గాఢ వైరాగ్యం అంటే, అది గాఢ వైరాగ్యంలాగా ఉండాలి, గాఢ వైరాగ్యం కాదు చెప్పేది. గాఢ వైరాగ్యం లాగా నువ్వు ఉండాలి అంటే మనసు నిండుదనం ఉండాలి, కానీ మేలుకుండాలి. మనసుకు తెలియలేదు అనుకో, అది జ్ఞానం కాదు. అది అదొకటే మెయిన్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మనసు తెలియాలి ప్రతి విషయం, కానీ కదలకుండా ఉండాలి మనసు. అది జ్ఞానం. తెలియాలి, చలనం లేకుండా ఉండాలి. అది చలనం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే అంటాడు, చూస్తున్నాను ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వీళ్ళేం చెప్తున్నారు అంటే మనసు ఉండొద్దు, బుద్ధి ఉండొద్దు, గోడ పోయి గుర్తుకుంటారా జ్ఞానవంతులు? మరి రోడ్డు మీద పోతుంటే బస్ కింద పోతారా? వాళ్ళు కంటితో చూస్తారు, నడుస్తారు, కానీ నిండుదనంతో ఉంటారు, గాఢ వైరాగ్యంతో ఉంటారు. వాళ్ళకి అన్ని పని చేస్తారు, కానీ పని చేయనట్టే లెక్క అన్నట్టు. వాళ్ళు ఏం విషయాలు లేవు అన్నట్టు. అన్నం తింటుంటాడు, పూర్ణంగానే ఉంటాడు, ఆనందమయంగా ఉంటాడు. అన్నం తింటుంటాడు, కళ్ళు చూస్తుంటే అన్ని చూస్తాయి, కానీ అందులో విషయాలు ఉండవు. ఏముంటది? ఆనందమే ఉంటది అన్నట్టు. నడుచుకుంటూ పోతుంటాడు, బ్రహ్మవేత్తే ఉంటాడు. ఇప్పుడు ప్రక్రియ అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏది చేయకుండా, ఒక ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పకుండా, ఒక దీక్ష చేయకుండా, ఒక నియమం చేయకుండానే మొత్తం అన్ని మనకు అన్ని శుద్ధులని రావాలని అమోహంలో చాలా మంది గురువులు ఎమ్మడి పడుతున్నారు. గురుగారు గురుగారు నెత్తిమి చేయబెడితే మొత్తం పోవాలి, నా కష్టాలు నష్టాలు, నా అంత లాభం రావాలని ఎక్స్పెక్టేషన్స్ తో ఉండరు చాలా మంది నా ప్రేక్షక దేవుళ్ళు. ఇప్పుడు అదే పర్ఫెక్ట్ అయిన గురువారు ఉంటే, అంటే పూర్ణ స్థితి ఉన్నట్టు, ఆత్మస్థితి ఉన్నట్టు గురువారికి ఆశీర్వాదం ఇస్తే కొంతవరకు నయమైతుంది, వెలుగులో ఉంటారు వాళ్ళు. కాకపోతే అన్ని పోతాయి అనేది భ్రమాది. కాకపోతే మీ కోరికలు తప్పలేదు కానీ ఆయన చెప్పి తదాస్తు అంటే కొన్ని కోరికలు పోతాయి, కానీ ఇంకోటి వస్తూనే ఉంటాయిగా.
ఇంకోటి వస్తూనే ఉంటాయి కదా అలలాగా పుడుతూనే వస్తుంటాయి కదా, చైన్ సిస్టమ్ లాగా పుట్టనే ఉంటాయి కదా. అదే మాయ కదా. అవి పుట్టకుండా ఉండాలంటే నువ్వు గురువు ఏం చేసి అది చేయాలి మరి. అదే పుట్టనే ఉంటాయి. గురుగారు మేము మీతోటి ఈ ఆత్మపయనం ఇచ్చిన తర్వాత మీతోటి ఒక 4-5 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాం, 10 years నుంచి. మాటలన్నింటిలో కల్లా ఈరోజు మాటల్లో మాట్లాడినప్పుడు మంచి మెచ్యూరిటీ, మంచి ఆత్మస్థితిలో నుంచి లోపల నుంచి మాట్లాడిన అన్న అనుభవం మాకు వచ్చింది. అట్లా కాదు, అంటే మీరు మాట్లాడే మాటల ప్రతి మాటలో కూడా ఒక అంతరాత్మలో నుంచి లోపల నుంచి మాట్లాడుతున్నట్టు ఈరోజు మాకు అనుభవంలోకి వచ్చింది. చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వబడుతుందని ఈరోజు మేము నీకు మనస్ఫూర్తి కృతజ్ఞత భావం చెబుతున్నాం. అంటే మీరు కూడా ఈ తెగిచ్చి వెళ్ళినందువల్ల ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నాడు ఊరకు ఉండడానే కాకుండా మీ ప్రయత్నంలో మీరు ఉండారు, మీ ఎక్స్పీరియన్స్ బాగా గ్రోత్ అవుతుంది అనిపిస్తుంది. సరే, చూస్తున్న ప్రేక్షకులు దేవుళ్ళకి ఏమి ఫైనల్గా ఏమి మాటలు చెప్తారు? 4 మాటలు, మంచి మాటలు చెప్పండి. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ధన్యవాదములు తెలుపుతూ, ప్రపంచమంతా కూడా ఉండని మనం ఎట్లయితే పశువులు పక్షాదులు ఏ విధంగా రేపటి గురించి ఆలోచించలేవో మనం కూడా ఆలోచించాలి. కానీ దాని పూర్ణంగా అదే కావాలని పట్టుదలతో ఉండకుండా నిశ్చలంగా మనము ఏదైతే ఈ తెలివితేటలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు మోసం చేసుకుంటూ వస్తున్నాయి. ప్రతి మనిషి కూడా తెలివితేటలతో మోసం చేస్తాడు కనుక ఆ మోసాలు చేయకుండా మనం ప్రశాంతంగా పాజిటివ్ గా మనం ధర్మాన్ని ఆచరించుకుంటూ లోపట వీటికి మామూలు వాళ్ళు కూడా నామస్మరణ చేయొచ్చు, రోజు దీపం పెట్టవచ్చు, ఇంట్లో ప్రశాంతంగా ఒకరికొకరు అన్యోన్యంగా నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో కుటుంబాన్ని అలా ప్రేమిస్తూ ప్రపంచాన్ని కూడా అలా ప్రేమిస్తూ సర్వే జన సుఖినో భవంతు అనుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటది. మనం ప్రశాంతత ఉంటాం. మనం నడిచే నడవడే మనకు రివర్స్ గా వస్తుంది. ఏది ఇస్తే అదే మనకు వస్తుంది కనుక ప్రకృతి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, కంప్యూటర్ లాగా. ఆంతరిక మనసు ఏదన్నా నడిచే నడవడి కూడా అది ప్రతిదీ వింటుంది. దానికి 1000 కళ్ళు ఉన్నాయి కనుక మనం ఎప్పుడు చూసినా ఎవరు చూస్తలేరు కానీ ఇష్టానుసారంగా నడవద్దు. ప్రకృతి మాత్రం పర్ఫెక్ట్ గా మనకు చూస్తుంది కనుక అది చూస్తుందనే భావన మనకు కలిగినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆంతరికంగా బయట అయినా మనము సత్యమే మాట్లాడాలి. మంచిగా సద్భావంతో ఉండి మంచిగా దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది, మన కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎట్లెట్లా ఎదుగుతుంటామో అట్లా సంకల్పం చేస్తే కూడా సంకల్ప సిద్ధి కూడా వచ్చినప్పుడు సంకల్పాలు కూడా తీరుతూ ఉంటాయి. కనుక అందరినీ మనల్ని మనం ప్రేమించినట్టు అందరి సర్వే జన సుఖినో భవంతి అనే భావంతో ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే గురుగారు, జై గురుదత్త. నమస్తే. ఇప్పుడు దాకా నరసింహ గురుజీ సిద్దిపేట ఉన్న గురుగారితోటి వీడియో కాల్ లైవ్లో మేము మాట్లాడాము. నా మిత్రులారా, ప్రతి క్షణం మనం సీసీ కెమెరా మనల్ని ఫాలో అవుతుందనే భావన ప్రతి క్షణం మనం చేస్తున్న పనిలో, మనం చూసే చూపులో, మన మాటలో ప్రతి క్షణం మనిషి అవేర్నెస్గా ఉండి యాక్టివ్గా ఉండమని గురువు ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నాం అనమాట. మనం మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ లేచే కొనుక్కోపోయేటప్పుడు దాకా చిన్న డైరీ పెట్టుకొని మనం మాట్లాడే ఆలోచనలు అన్నీ కూడా మనం ఒక డైరీలో రాసుకొని ఈ ఆలోచనలు ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని ప్రతి క్షణం మనం నెమరేసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకొని మన జీవితం ఆనందంగా ఉండాలని ఈరోజు మీకు వీడియో కాల్లో గురువుగారి ద్వారా మా ద్వారా మంచి మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. మీ జీవితానికైనా ఉపయోగకరంగా ఉంటే దీన్ని వాడుకొని ఆనందంగా ఉండమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే, ఇట్లు మీ రామ్ లక్ష్మణ్ నరసింహ గురుజీ గారు. ఓకే, థ్యాంక్ యూ. జై గురుదా.